Yeah, so in system, each hardware component has a unique identification number called interrupt number. అంటే ఏదో మన కాలేజీలో రోల్ నెంబర్ లాంటిది మేనేజ్డ్ బై ది సాఫ్ట్వేర్ బయోస్. దీస్ interrupt numbers are used by processor for used by processor for పోస్ట్ ఆపరేషన్. అంటే మీరు కంప్యూటర్ ఆన్ చేసిన వెంటనే అలా పవర్ బటన్ నొక్కిన వెంటనే మీ మైక్రో ప్రాసెసర్ మీ కంప్యూటర్లో ఓకే ఇక్కడ వన్ మోర్ థింగ్. సో ఇక్కడ బయోస్ అన్నది సాఫ్ట్వేర్. ఓకే, సాఫ్ట్వేర్ అంటే అది గాల్లో తేలుతూ ఉండదు, అది ఎక్కడో స్టోర్ అయి ఉంటుంది. పదాలు జాగ్రత్తగా గమనించండి. సో అది ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? యా లిఖిత్, యూ పుట్ సమ్ మెసేజ్. No, no, that is what I'm going to continue here. BIOS is not a physical chip. బయోస్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ అంటే అది గాల్లో తేలుతూ ఉండదు. సాఫ్ట్వేర్ అంటే అది ఎక్కడో స్టోర్ అయి ఉండాలి. దిస్ ఇస్ సంథింగ్ ఇంపార్టెంట్. అక్షరం అర్థమవుతుందా? ఎస్ సార్. మరి ఈ సాఫ్ట్వేర్ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. సో ఇంటరప్ట్ నంబర్ మేనేజ్డ్ బై ది సాఫ్ట్వేర్ బయోస్ స్టోర్డ్ ఇన్ ది మెమరీ చిప్ కాల్డ్ రోమ్, రీడ్ ఓన్లీ మెమరీ. మామూలుగా కంప్యూటర్స్ గురించి వినేటప్పుడు యూజర్లకి చెప్పేటప్పుడు చెప్తూ ఉంటారు, ఇన్ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కంప్యూటర్ ఇన్పుట్ డివైజెస్ అవుట్పుట్ డివైజెస్ సిపియు. సిపియులో యూ హ్యావ్ ఏఎల్యు మెమరీ యూనిట్ అండ్ కంట్రోల్ యూనిట్. సో మెమరీ యూనిట్, మెమరీ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్, ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ. సో ప్రైమరీ మెమరీ primary memory has two parts. One is RAM, second one is ROM. మనం రోమ్ గురించి ఇంతవరకు డిస్కస్ చేయాల. ర్యామ్ ఇస్ ది మెయిన్ మెమరీ, దాని గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. ఇది రెండోది రోమ్. సో ర్యామ్, రోమ్ అని ఏదైతే మనం డిస్కస్ చేస్తామో ఆ రోమ్ అనే చిప్ మదర్ బోర్డ్లో ఫిక్స్ చేసి ఉంటారు. దాని లోపల బయోస్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్లో ఇంటరప్ట్ నెంబర్స్ అన్ని స్టోర్ చేసి మేనేజ్ చేస్తూ ఉంటుంది ఆ సాఫ్ట్వేర్. సో మీరు కంప్యూటర్ స్విచ్ ఆన్ చేసిన వెంటనే మీ మైక్రో ప్రాసెసర్ రోమ్ చిప్ దగ్గరికి వెళ్ళి రోమ్ చిప్ లోపల ఉన్న బయోస్ సాఫ్ట్వేర్ని యూస్ చేసుకొని ఆ బయో సాఫ్ట్వేర్ మేనేజ్ చేస్తున్న ఇంటరప్ట్ నెంబర్స్ని పికప్ చేసుకొని ఏ హార్డ్వేర్ కాంపోనెంట్స్ కనెక్ట్ అయి ఉన్నాయని చెక్ చేసుకుంటుంది. ఈ బయోస్లో ఇంటరప్ట్ నెంబర్స్ మాత్రమే కాదు, మీ కంప్యూటర్ డేట్ అండ్ టైమ్, ఇంకా కంప్యూటర్కి కావాల్సిన కొన్ని బేసిక్ విషయాలన్నీ ఆ బయోస్ అనే సాఫ్ట్వేర్ మేనేజ్ చేస్తుంటుంది. ప్రస్తుతానికి మనకి ఇంటరప్ట్ నెంబర్స్ తెలిస్తే చాలు. సో ఈ బయోస్ కంప్యూటర్ ఆఫ్ చేసినా కూడా ఈ బయోస్ పనిచేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మన కంప్యూటర్లో ఈ బయోస్కి రోమ్ చిప్కి దగ్గరగా ఒక చిన్న బ్యాటరీ పెట్టుంటాడు. సిమాస్ బ్యాటరీ అని అంటారు, సిలికాన్ బ్యాటరీ. ఆ బ్యాటరీ పవర్ వల్ల మాత్రమే మీ బయోస్ సాఫ్ట్వేర్ డేట్ అండ్ టైమ్ ఎక్సెట్రా మేనేజ్ చేస్తుంటుంది. ఎప్పుడో 2-3 సంవత్సరాలకు ఒకసారి ఆ బ్యాటరీ డెడ్ అయిపోయింది అంటే మళ్ళీ సిమాస్ బ్యాటరీ మార్చండి అని అంటారు. ఓకే, సిమాస్ బ్యాటరీ అవి మనకు అవసరం లేదు, అదంతా హార్డ్వేర్ కాంపోనెంట్స్ వాళ్ళు చూసుకుంటారు, మనకి అది అవసరం లేదు. ఎనీహౌ మనకు కావాల్సింది కంప్యూటర్లో ర్యామ్, రోమ్ అని రెండు ఉంటాయి. ర్యామ్ ఈజ్ ద మెయిన్ మెమరీ, ద వర్క్ స్పేస్. రోమ్ దాని లోపల బయోస్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది, దానిలో ఇంటరప్ట్ నెంబర్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకుని మన కంప్యూటర్ పోస్ట్ ఆపరేషన్ చేస్తుంది. ఇంత మాత్రం మనకి చాలు.
ఇంత మాత్రం మనకి చాలు అంటే మోర్ ప్రాక్టికల్లీ స్పీకింగ్ ఇంత మాత్రం జనరల్గా ఎవరికి తెలియదు. ఓకే తబస్సం. ఓకే సార్. యా లిఖిత్ ఓకే. నైస్. సో అటెండెన్స్ తీసుకుంటుంది బయోస్ సాఫ్ట్వేర్ మెమరీ చిప్ రోమ్. ఇక్కడ ఇంకేం డిస్కస్ చేయొచ్చు. రోమ్ ఈజ్ నాట్ అ ఫిజికల్ చిప్. సో రోమ్ ఈజ్ అ సాఫ్ట్వేర్ స్టోర్డ్ ఇన్ సారీ రోమ్ ఈజ్ అ చిప్, బయోస్ ఈజ్ అ సాఫ్ట్వేర్ స్టోర్డ్ ఇన్ రోమ్. ఇక్కడికి అటెండెన్స్ తీసుకునేది యా. సో సంథింగ్ ఇంపార్టెంట్ ఈజ్ మామూలు ల్యాప్టాప్ కాకుండా మీరు కంప్యూటర్ అంటే సిపియు డబ్బా మానిటర్ కీబోర్డు మౌస్ ఉన్న కంప్యూటర్ మీరు పవర్ సప్లై ఆన్ చేశారనుకోండి. ఏదో అలా పవర్ సప్లై ఆన్ చేసిన వెంటనే ఒక 2-3 సెకండ్లకి కీక్ అని ఒక సౌండ్ వస్తుంది. బీప్ సౌండ్ అని అంటారు. ఎప్పుడన్నా విన్నారా తబస్సం కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు కిక్ అనే సౌండ్ని? ఎస్ సార్. ఆ ఆ సౌండ్ వచ్చింది అంటే ఏమేనంటే మీ మైక్రో ప్రాసెసర్ గివ్స్ ఏ సౌండ్ బీప్ సౌండ్ అని అంటారు. సింగిల్ బీప్ సౌండ్ వచ్చింది అంటే అర్థం ఏమేనంటే పోస్ట్ ఆపరేషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని అర్థము. లిఖిత్ ఓకే. సింగిల్ బీప్ సౌండ్ రాకుండా వేరే వేరే బీప్ సౌండ్స్ వస్తే అది మదర్ బోర్డ్ తయారు చేసిన మ్యానుఫ్యాక్చర్ చేసిన వాడిని బట్టి ఉంటుంది. జనరల్గా ఆ కంటిన్యూస్ బీప్ సౌండ్ వస్తే ర్యామ్ లేదు లేదా ర్యామ్ పని చేయట్లేదు అని అర్థం. ఇలా ఒక్కొక్క బీప్ సౌండ్కి ఒక్కొక్క అర్థం ఉంటుంది. మనకు అది అవసరం లేదు. సో మనకి అట్లీస్ట్ ఇంత మాత్రం తెలిస్తే వీఆర్ టర్నింగ్ అప్ యాజ్ ప్రొఫెషనల్, రైట్? సో సింగిల్ బీప్ సౌండ్ వస్తే పోస్ట్ ఆపరేషన్ కంప్లీట్ అయిందని అర్థము. పోస్ట్ ఆపరేషన్ తర్వాత నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే బూటింగ్ అప్. జనరల్గా ఏం చెప్తారు అంటే బూటింగ్ అప్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ కంప్యూటర్ కంప్యూటర్ గెటింగ్ స్టార్టెడ్. సో కంప్యూటర్ ఆన్ చేసిన వెంటనే మొదట జరిగేది పోస్ట్ ఆపరేషన్. పోస్ట్ ఆపరేషన్ కంప్లీట్ అయ్యి ఆ బీప్ సౌండ్ వచ్చింది అంటే పోస్ట్ కంప్లీట్ అయిపోయిందని అర్థం. ఆ తర్వాత ఇమ్మీడియట్గా జరిగే ప్రాసెస్ బూటింగ్ అప్. బూటింగ్ అప్ అంటే ఏం జనరల్గా చెప్పేది ఏమంటే బూటింగ్ అప్ ఇస్ ది ప్రాసెస్ ఆఫ్ కంప్యూటర్ గెటింగ్ స్టార్టెడ్ ఫుల్ స్టాప్. అంతే, అంతకంటే అక్కడ ఎవరు ఎక్కువ డిస్కస్ చేయరు. సో బట్ ఎనీ హౌ కంప్యూటర్ గెటింగ్ స్టార్టెడ్ అంటే కంప్యూటర్ స్టార్ట్ అవుతుంది. కంప్యూటర్ స్టార్ట్ అవుతుంది అంటే అక్కడ ఏం జరుగుతుంది? యా లిఖిత్ ఎనీ ఐడియా? యా తబస్సం. నో సార్. ఆ, తబస్సం సినిమాకి వెళ్ళారు ఎప్పుడన్నా? ఎస్ సార్. వెరీ నైస్. సినిమాకి పోవాలంటే ఏం చేయాలి? టికెట్స్ తీసుకున్నాం. వెరీ నైస్. టికెట్లు ఎవరు ఇస్తారు? ఓ టికెట్లు ఇచ్చే మనిషి ఇస్తాడు. కాన్సెప్ట్ రైట్. ఎస్ సార్. మీరు వాళ్ళ ఇంటికి పోయి టికెట్లు తీసుకుంటారా? నో సార్. మరి టికెట్ ఎక్కడ తీసుకుంటారు? థియేటర్ దగ్గర. థియేటర్ దగ్గర ఎక్కడ బయట బ్లాక్లో అమ్ముతా ఉంటే కొనేస్తారా? సార్. థియేటర్ దగ్గర బయట బ్లాక్లో అమ్ముతుంటే కొనేస్తారా? నో సార్. థియేటర్ దగ్గర ఎక్కడ కొంటారు? లోపల. యా ఎక్కడ? లోపల సార్. ఆహా, థియేటర్లో ఎక్కడ కొంటారు టికెట్? నువ్వు ఎక్కువ సినిమాలు చూడవు కాబట్టి నీకు తెలియదు. లిఖిత్ చూడు ఎంత కరెక్ట్గా చెప్పినాడు. కౌంటర్లో కొంటారు టికెట్. ఓకే, ఓకే సార్. అవునా కదా? టికెట్ కౌంటర్లోనే కదా కొంటారు. ఎస్ సార్. ఉమ్. అంటే ఇప్పుడు టికెట్లు ఇచ్చే వాడి దగ్గర కొంటారా, టికెట్ కౌంటర్లో కొంటారా? టికెట్ కౌంటర్ లో. అంటే లోపల వాడు టికెట్లు ఇచ్చేవాడు లేకపోయినా కౌంటర్ దగ్గరికి పోయి డబ్బులు ఇస్తే టికెట్లు వచ్చేస్తాయా? నో సార్. మరి టికెట్లు ఇచ్చేవాడు కౌంటర్లో ఉంటేనే కదా టికెట్లు ఇస్తాడు. ఎస్ సార్. ఆ టికెట్లు ఇచ్చేవాడు ఎప్పుడూ కౌంటర్లోనే ఉంటాడా?
టికెట్లు ఇచ్చేవాడు ఎప్పుడూ కౌంటర్లోనే ఉంటాడా? నో సార్. ఎక్కడ ఉంటాడు యాక్చువల్గా వాడు? అంటే ఓకే, ఐ టెల్. టికెట్లు ఇచ్చేవాడు ఎక్కడ ఉంటాడంటే వాళ్ళ ఇంట్లో ఉంటాడు. టికెట్లు ఇచ్చే టైంకి వాడు ఇంటి నుంచి కౌంటర్ దగ్గరికి వచ్చి కౌంటర్ లోపల టికెట్లు చిల్లర్లు అన్ని సర్దుకునేసి కౌంటర్ ఓపెన్ చేస్తాడు. కౌంటర్ ఓపెన్ చేసిన తర్వాత డబ్బులు తీసుకుంటాడు, టికెట్లు ఇస్తా ఉంటాడు, అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ కౌంటర్ క్లోజ్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. కరెక్టా కాదా? ఎస్ సార్. ఇప్పుడు వాడు రాలేదనుకో, మనం సినిమా చూడలేం. కరెక్టా కదా? ఎస్ సార్. సో మన కంప్యూటర్లో ఇది ఇది చాలా ఇప్పుడు ఈ సీన్ పూర్తిగా అర్థమైంది అంటే ఇప్పుడు మనం చెప్పుకునే కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మన కంప్యూటర్లో ఒక టికెట్ కౌంటర్ ఉంది. కాన్సెప్ట్ ఓకే? ఓకే సార్. మన కంప్యూటర్లో టికెట్ కౌంటర్ ఎవరు అంటే ర్యామ్, మెయిన్ మెమరీ ఆఫ్ ది సిస్టమ్. ర్యామ్ మన కంప్యూటర్లో టికెట్ కౌంటర్. మన కంప్యూటర్లో ఒక టికెట్లు ఇచ్చేవాడు ఎస్. ఉన్నాడు. ఎవరు అంటే ఆపరేటింగ్ సిస్టమ్. మన ఫర్ ఎగ్జాంపుల్ విండోస్, మీ మొబైల్లో అయితే ఆండ్రాయిడ్. టికెట్లు ఇచ్చేవాడు వాడు లేకపోతే మనం సినిమా చూడలేం. ఇప్పుడు టికెట్లు ఇచ్చేవాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడంటే వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఎక్కడ ఉంటుందంటే వాళ్ళ ఇంట్లో ఉంటుంది. వాళ్ళ ఇల్లు ఏది అంటే హార్డ్ డిస్క్. అంటే విండోస్ హార్డ్ డిస్క్లో ఉంటుంది. మీరు కంప్యూటర్ ఆన్ చేసిన వెంటనే మీ మైక్రో ప్రాసెసర్ నిద్ర లేచి రోమ్ చిప్ దగ్గరికి పోయి దానిలో ఉన్న బయోస్ హెల్ప్ తీసుకుని ఏ ఏ డివైస్లు కనెక్ట్ అయ్యి ఉన్నాయని అటెండెన్స్ తీసేసుకొని అటెండెన్స్ తీసుకున్న వెంటనే మీ మైక్రో ప్రాసెసర్ హార్డ్ డిస్క్లోకి పోయి ఆ టికెట్లు ఇచ్చేవాడి దగ్గరికి పోయి రే లేరా టైం అయింది అని అనేసి వాడిని లేపుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ని నిద్ర లేపుతుంది. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ నిద్ర లేచి హార్డ్ డిస్క్లోంచి నడుచుకుంటూ ర్యామ్లోకి లోడ్ అయ్యి ఓకే, టికెట్లు ఇచ్చేవాడు కౌంటర్లో వచ్చి కూర్చొని అన్నీ సర్ది పెట్టుకున్నట్లు. అన్నీ సర్ది పెట్టుకున్న తర్వాత ఎలా అయితే టికెట్లు ఇచ్చేవాడు కౌంటర్ ఓపెన్ చేస్తాడో అలా మీ విండోస్ ర్యామ్లోకి లోడ్ అయిన తర్వాత మీకు ఈ స్టార్టప్ బటన్ ఇచ్చి ఓకే ఇవి నొక్కుబ్బా ఇక్కడ ఏమేమి ఉన్నాయో నువ్వేమేమి వాడుకోవాలో అవి వాడుకోపో అని మీకు ఇవన్నింటినీ ప్రొవైడ్ చేస్తుంది మీ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది జరుగుతుంది. దీనిని బూటింగ్ అప్ అని అంటారు. బూటింగ్ అప్ అంటే ఏదో పాత రోజుల్లో ఓకే రెడీకా అని చెప్పినట్లు యుద్ధానికి పోవాలి అంటే ఓకే బూట్లు వేసుకో అని చెప్పేవాళ్ళు. అదే రెడీకా అనే దానికి బూట్లు వేసుకో అనే పదం వాడేవాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు. కాబట్టి వాళ్ళు బూట్ అప్ అనే పదాన్ని అలాగే వాడడం మొదలు పెట్టారు. దట్స్ ఇట్. సే బూటింగ్ అప్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ కంప్యూటర్ గెటింగ్ స్టార్టెడ్ కమా డ్యూరింగ్ విచ్ ది ఆపరేటింగ్ సిస్టమ్ గెట్స్ లోడెడ్ ఇంటూ మెయిన్ మెమరీ అండ్ and simultaneously drivers into their corresponding devices. అంటే మీ మైక్రో ప్రాసెసర్ పవర్ ఆన్ చేసిన వెంటనే పోస్ట్ ఆపరేషన్ అటెండెన్స్ తీసుకున్న తర్వాత పోయి ఆపరేటింగ్ సిస్టమ్ని నిద్రలేపుతుంది. లే బా యూజర్ పవర్ బటన్ నొక్కినాడు, నువ్వు వచ్చి వాడి కోసం పని చేసి పెట్టు టికెట్లు ఇయ్యి. సో ఆపరేటింగ్ సిస్టమ్ మెయిన్ మెమరీలోకి అంటే ర్యామ్లోకి లోడ్ అవుతుంది. లోడ్ అవుతూ ఉన్నప్పుడు అదే టైంలో ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవుతూ కీబోర్డ్లోకి కీబోర్డ్ డ్రైవర్ మౌస్లోకి మౌస్ డ్రైవర్ మానిటర్లోకి మానిటర్ డ్రైవర్ ఇవన్నీ లోడ్ అవుతూ ఉంటాయి. అవన్నీ లోడ్ అయ్యేంతసేపు మామూలుగా మీరు చూసుంటారు ఇక్కడ ఏదో డాట్లు కొన్ని ఇట్లా సర్కిల్గా తిరగడము, రైటా? లేకపోతే ఏదో ఎస్ ఒక సార్. లైన్ ఇట్లా ముందరికి పోతూ ఉండడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. అది జరుగుతోంది అంటే ఇంకా లోడ్ అవుతూ ఉన్నాయి అని అర్థం. అవన్నీ బాగా లోడ్ అయిపోతాయి పూర్తిగా. అప్పుడు మీ కంప్యూటర్ మీకు ఏ స్టార్టప్ బటన్ డెస్క్ టాప్ ఇవన్నీ చూపించి ఇంకా నువ్వు పని చేసుకో అని అంటుంది. ఇది ఈ జరిగే ప్రాసెస్ని బూటింగ్ అప్ అని అంటాము. ఈస్ దిస్ కాన్సెప్ట్ క్లియర్లీ అండర్స్టూడ్? ఎస్ సార్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే పవర్ ఆన్ చేసిన వెంటనే ఫస్ట్ పోస్ట్ జరుగుతుంది, మళ్ళీ బూటింగ్ అప్ జరుగుతుంది. ఆ తర్వాతనే మనం కంప్యూటర్తో పనిచేస్తాం. మనం ఏం చేయాలన్నా ఈ రెండు జరగాలి. నాట్ ఓన్లీ కంప్యూటర్, ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ ఇలాగే పనిచేస్తుంది. అంటే ఈ మధ్య ఏఐ వచ్చింది కదా సార్, రోబోట్స్ ఉన్నాయి కదా సార్, అన్నీ అంతే. రోబోట్ కూడా ఇలాగే పనిచేయాలి, వేరే దారి లేదు. ఆన్ అయిన తర్వాత అది ఏమేం చేస్తుంది దానిలో పర్పస్లు వేరే ఉండొచ్చు. అదర్వైజ్ ఆన్ అవ్వడం అంటే ఇంతకంటే బేసిక్గా జరగడానికి ఇంకేం లేదు. నేను ఇదన్నీ డెప్త్గా చెప్పట్లేదు, చాలా బేసిక్ కోర్ టాపిక్స్ చెప్తున్నాను. ఓకే,
ఓన్లీ గ్రౌండ్ లెవెల్ టాపిక్స్. దీనిని ఫౌండేషన్ అని అంటారు. ఈ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే ఆ తర్వాత మీరు ఏం నేర్చుకున్నా ఈజీగా వర్క్ చేయొచ్చు. అసలు ఇవేవీ తెలియకుండా మీరు ఎంత పెద్ద విషయాలు నేర్చుకున్నా కూడా ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేదు కాబట్టి బిల్డింగ్కి స్ట్రెంగ్త్ ఉండదు. అర్థమవుతుంది తబస్సం? Yes, sir. ఓకే, సో ఆస్క్ యువర్ ఫ్రెండ్. ఒక 10-15 నిమిషాల తర్వాత యూట్యూబ్ వీడియో లోడ్ చేసేస్తాను. తను నిదానంగా ఓపికగా చూసుకోమను. నోట్స్ కూడా Okay. వాట్సాప్లో పెట్టేస్తాను. నిదానంగా ఓపికగా రిఫ్రెష్ చేసుకోండి, చదువుకోండి, కావాలంటే రాసుకోండి. యువర్ విష్, రైట్? చలో, హ్యావ్ ఎ గుడ్ డే. టుమారో విల్ కంటిన్యూ విత్ Okay. మైక్రో ప్రాసెసర్స్. మైక్రో ప్రాసెసర్స్లో ఏమేమి ఉంటాయి, మనకు పనికొచ్చేవి ఉంటాయి, ప్రోగ్రామర్కి పనికొచ్చేటివి ఉంటాయి, వాటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి. ఆ తర్వాత లాంగ్వేజెస్, ఆ తర్వాత ప్రోగ్రామింగ్ మొదలవుతుంది, రైట్? ఇంకొక 3-4 డేస్ ఫండమెంటల్ టాపిక్స్ ఏ ఉంటాయి, రైట్? చలో, హ్యావ్ ఎ గుడ్ డే. Okay.